దేశవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఒకరోజు ముందుగా దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ అన్నారు. సోమవారం చిట్టినగర్ బీజేపీ మండల అధ్యక్షులు దేవిని హరిప్రసాద్ ఆధ్వర్యంలో చిట్టినగర్ టీహెచ్ఎం స్కూల్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రపరిచి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కందుల సుబ్రహ్మణ్యం యాదవ్, మహంతీపురం మండల అధ్యక్షురాలు పగిడిపల్లి రాజేశ్వరి హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు అంబేద్కర్ విగ్రహాలు ఉన్నటువంటి చోట శుభ్రపరిచి దీపాలు వెలిగించాలని పిలుపు మేరకు ఒకరోజు ముందుగా చేయాలనే పిలుపు మేరకు ఈరోజు చిట్టినగర్ మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావితరాలకు గుర్తుండే విధంగా వారికి గౌరవం పెరిగేలా ప్రధాని నరేంద్ర మోడీ అంబేద్కర్ నడియాడిన ప్రదేశాలు మొత్తము కూడా సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు పచ్చిపులుసు ప్రసాద్, మీడియా కన్వీనర్ రాయన ప్రవీణ్, కొమ్మర కిరణ్, బాయిన శంకర్, భావిశెట్టి పూర్ణచంద్రరావు, జీరి జ్యోతిర్మయ్, కనిగిరి ఫిలిప్స్, ఇంటి హేమ, కొత్తకొండ నరేష్, ఈ హనుమంతరావు, చొక్కర పాపారావు, పిళ్ళ పవన్, గంగుల సీను, రాయన సీను, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మోడీ గారి నాయకత్వం, ఈరోజు దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ముందు రోజు అయినటువంటి 13వ తారీఖు సాయంత్రం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాలు నీళ్లతో శుభ్రపరిచి దీపారాజన కార్యక్రమం చేసి పుష్పాంజలి ఘటించాలి ముందు రోజు అని చెప్పిన సందర్భంలో ఈరోజు చిట్టినగర్ మండలంలోని మండల అధ్యక్షులు హరిప్రసాద్ గారు, అదేవిధంగా పగిడిపల్లి రాజేశ్వరి గారి ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా, ఓబీసీ మోర్చా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా వాణిజ్య విభాగం కన్వీనర్, జిల్లా కన్వీనర్ పచ్చిపులుసు ప్రసాద్ గారు, ఫిలిప్స్ గారు, కిరణ్ గారు, జ్యోతి గారు, అదేవిధంగా అనేక మంది శ్రీనివాసరావు గారు, శంకర్ గారు, అనేక మంది కార్యకర్తలు అందరం కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని శుభ్రపరిచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మన దేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భావి తరాలు కూడా గుర్తుంచుకునేలాగా, వారికి గౌరవం పెంచేలాగా మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారు నడియాడిన ప్రాంతం కావచ్చు, వారు పుట్టిన ప్రాంతం కావచ్చు, వారు చదివినటువంటి ప్రాంతం కావచ్చు, అన్ని ప్రాంతాలని కూడా సస్యశ్యామలం చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దినటువంటి ఘనత ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కుద్ది. ఆయన యొక్క ఏదైతే దేశానికి అందించినటువంటి రాజ్యాంగం, గొప్ప రాజ్యాంగాన్ని మన అందరం కూడా భావి తరాలకి ముందు తరాలకి కూడా ఆయన చేసినటువంటి, దేశానికి చేసినటువంటి సేవలను కూడా మనం గుర్తు చేసుకొని భావి తరాలకు అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతో ముందు చూపు కలిగి మన దేశానికి రాజ్యాంగం అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు ఉదయం కూడా అన్ని అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించడం, కార్యకర్తలందరూ కూడా పుష్పాంజలి ఘటించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, చిట్టినగర్ టేలర్పేటలోని ఇక్కడ విగ్రహానికి, అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. భారత్ మాతాకి అమర్ రహే బాబాసాహెబ్ అంబేద్కర్, అమర్ రహే బాబాసాహెబ్ అంబేద్కర్, అమర్ రహే బాబాసాహెబ్ అంబేద్కర్. నేను సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఓబీసీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని. ఇక్కడ మన టైలర్పేట, చిట్టినగర్ మండలంలో టైలర్పేట ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహానికి మనం ముందుగా ఒకరోజు కేంద్ర ప్రభుత్వం మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం మనం జరుపుకునే కార్యక్రమంలో భాగంగానే అంబేద్కర్ గారి జయంతి రేపు ఉందనగా మనం ఈ రోజుగానే వారి విగ్రహాన్ని శుద్ధి చేసుకోవడం, స్థానికంగా అందరూ కూడా కలిసి వారి విగ్రహాన్ని శుభ్రపరుచుకోవడం, పూలమాలతో అలంకరించుకోవడం, అట్లాగే దీపారాధన చేసుకోవడం అనేది మనకి వారసత్వంగా వస్తూ ఉన్న కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ తరఫున
ప్రతి సంవత్సరం మనం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం ఇక్కడ మన చిట్టినగర్ మండల అధ్యక్షులు దిలేను హరి గారు, అలాగే పగిడిపల్లి రాజేష్ గారు మండల అధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా అడ్డూరి శ్రీరామ్ గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మండల అధ్యక్షులుగా అలాగే స్థానిక నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు విజయవాడ చిట్టినగర్ మండలంలో పశ్చిమ నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కేంద్ర మన జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ ఆదేశాల మేరకు, అలాగే పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగా ఆయనకి స్నానం చేయించడం, ఆయన పరిశుభ్రం చేసి రేపు ఆయన పుట్టినరోజు ఘనంగా చేయడం, అన్ని డివిజన్లో అన్ని ప్రాంతాల్లో ఘనంగా చేయడానికి పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. Like, subscribe and press the bell icon for new updates.